సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఏంటి ఇవాళ కలకలు నడుతున్నారు? మార్కెట్లలో కూడా సందడి మొదలైందేమో అని అనిపిస్తోంది. ఇవాళ చెప్పాలంటే ఇవాళ మంగళవారం, మార్చి 18 మంగళవారం మార్కెట్లలో కొంత ఊపు అనేది అయితే స్టార్ట్ అయింది. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే 1100 పాయింట్లు పెరిగి 75,301 వద్ద క్లోజ్ అయింది మార్కెట్. నిఫ్టీ విషయానికి వస్తే 325 పాయింట్లు పెరిగి 22,834 వద్ద మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో 75,000 అనే మాట మాట్లాడి కూడా చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఇవాళ కొంత సంతోషంగా ఉంది. మార్కెట్లో కొంత ర్యాలీ స్టార్ట్ అయింది ఏమో అనిపిస్తుంది. క్వశ్చన్ మార్క్ మనం కన్ఫర్మ్ చేయకూడదు కూడా. సో ఎందుకంటారు మళ్ళీ మార్కెట్లలో కొంత ర్యాలీ మొదలైందంటారు. ఇవాళ ఒక్కసారిగా ఆల్మోస్ట్ ఒక 1100 పాయింట్లు పెరగడానికి వెనుకున్న దోహదపడే కారణాలు ఏంటి అసలు? ఫస్ట్ థింగ్, అసలు మార్కెట్స్ రికవర్ అవుతున్నాయా? ఇది పెద్ద ప్రశ్న. సో ఇక్కడ మార్కెట్స్ రికవర్ అవుతున్నాయని అంటే నేను అడిగితే మార్కెట్స్ రికవర్ అవ్వట్లేదు. ఇది ఒక టెక్నికల్ బౌన్స్ అని వాడతాను నేను. టెక్నికల్ బౌన్స్ అనేది సహజంగా ఎప్పుడైతే కంటిన్యూస్ సెల్లింగ్ జరుగుతుందో అటువంటి సమయంలో ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చి మళ్ళీ ఒక రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసిన తర్వాత డిసైడ్ అవుతుంది దాని యొక్క ప్రయాణం ఎటు అని. సో అలా అని చెప్పేసి ఒక టెక్నికల్ బౌన్స్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఇంకా ఫాల్ ఎక్స్టెండ్ అవుతుంది అని అంటే నేను దానికి కూడా కంప్లీట్గా నేను ఫాల్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చెప్పలేను. నియర్ టు బాటంలో మార్కెట్ ఉంది. 22,500 అనేది మార్కెట్కి ఒక మంచి వాల్యుయేషన్ జోన్ అనే మాట గురించి కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతాం. 22,500 ఇప్పుడు అదే జోన్ చుట్టూతో తిరుగుతుంది. 22,500కి కిందకి 22,500 పైకి ఆ జోన్లో తిరిగే ప్రయత్నం చేస్తుంది అటు నిఫ్టీ కూడా. సో ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి రికవరీ మనకి కంప్లీట్గా పాజిటివ్గా టర్న్అట్ అవుతుంది అని అంటే మనం కంప్లీట్గా దాన్ని ఏప్రిల్ 2వ తారీఖు వరకు కంక్లూడ్ చేయలేం. ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా కంప్లీట్గా మనకి అన్సర్టనిటీస్ అనేవి పోయినట్టుగా చెప్పుకోలేము. సో వాటికి సంబంధించిన అన్సర్టనిటీస్ ఇంకా మన ఇండియన్ మార్కెట్స్ని కూడా బాధ పెడతాయనంటే ట్రంప్ రిలేటెడ్ టారిఫ్ ఇష్యూస్ US మార్కెట్స్ని ఎక్కువగా బాధ పెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ఇండియన్ మార్కెట్స్ని ఎక్కువగా బాధ పెట్టవు. కాకపోతే సహజంగా ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే మరొకరికి కూడా ఎట్లయితే స్ప్రెడ్ అవుతుందో అదేవిధంగా ప్రపంచం అంతా ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంతవరకు మనకు కూడా కొంత జలుబు అనేది వస్తుంది. అంతేకాని అది మార్కెట్ పెద్ద ఎత్తున ఫాలో అవుతుంది అనే విధంగా మనైతే పరిగణించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ డేస్గా ట్రంప్ ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ US మార్కెట్స్ ఆ ట్రంప్ రిలేటెడ్ యాక్షన్స్ వల్ల విపరీతంగా కరెక్ట్ అయ్యాయి. టెస్లా లాంటి స్టాక్స్ కూడా 50% కరెక్ట్ అయ్యాయి. ఎన్విడియా అవ్వచ్చు, మెటా అవ్వచ్చు, ఆల్ఫాబెట్ అవ్వచ్చు, అన్ని కూడా 20% వరకు కరెక్షన్స్ జరిగాయి. సో కరెక్షన్ అనేది అక్కడ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా వాళ్ళకు కూడా ఎకనామిక్ వీక్నెస్, కొంతవరకు సర్వీస్ వీక్ అవుతుంది అని చెప్పి GDP కాంట్రాక్ట్ అవుతుంది అని ఒక భయం అనేది ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి సో ఆయన చేసేటువంటి కొన్ని కామెంటరీస్ వాళ్ళ ఎకానమీని కూడా హర్ట్ చేస్తాయి. దానికి తోడు రకరకాల ప్రెస్ మీట్స్లో విలేకరులు కూడా దాన్ని స్ట్రెస్ చేసి అడుగుతున్నారు, మీ యాక్షన్స్ US ఎకానమీని ఇబ్బంది పెడతాయా అని. సో ఆయన కూడా కొంతవరకు ఏమైనా కూల్ ఆఫ్ అయ్యి టోన్ని కొంతవరకు ట్యూన్ డౌన్ చేస్తాడేమో, కొద్ది వరకు లోవర్ వాయిస్తో మాట్లాడతాడేమో ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. కానీ ట్రంప్ని, తుఫాన్ని ఊహించలేము. వాళ్ళు ఏ క్షణాలు ఎలా అయినా వాళ్ళ పద్ధతులు మార్చుకుంటూ ఉంటారు. సో కొంతవరకు ఇంకా అన్సర్టనిటీ కంటిన్యూ అయితే అవుతుంది. US రిలేటెడ్ ఇంకా ప్రాబ్లం అయితే ఉంది, అది ఇంకా క్లియర్ అయితే కాలేదు. కానీ ఇండియన్ మార్కెట్స్లో ఏదైతే వాల్యుయేషన్ రిలేటెడ్ ఇష్యూ ఉందో అది పర్టికులర్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో కొంతవరకు మనకి స్టేబుల్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కూడా స్టెబిలిటీ వచ్చిందనంటే ఈ రోజు వచ్చినటువంటి రికవరీ చూస్తే అటు స్మాల్ క్యాప్ దాదాపుగా 2.66% రికవర్ అయింది. సో ఇటువంటి రికవరీని చూసినప్పుడు మనకి మార్కెట్స్లో ఈవెన్ స్మాల్ క్యాప్లో కూడా స్టెబిలిటీ వచ్చింది. ఇక్కడ నుంచి అవి కూడా స్టేబుల్ అవుతాయని ఒక హోప్ని క్రియేట్ చేస్తాయి. కానీ అవి ఇంకా వాల్యుయేషన్స్లోకి వచ్చాయన్నమాట అయితే నేను వాడలేను. వాటిలో ఇంకా కొంతవరకు సమస్యలు ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? మార్కెట్స్ అనేవి ఇప్పుడు ఈ మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి వాటి యొక్క నెంబర్స్ ని పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి కంపెనీస్ అన్ని కూడా. ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అన్ని కూడా కొంతవరకు ఇన్ లైన్ విత్ ద ఎస్టిమేట్స్ అని అంటే వీక్ అంటే పెద్ద ఎత్తున ఏమి పాజిటివ్ న్యూస్ తోటి ఏమి రావు. కాకపోతే గైడెన్స్ విషయంలో ఏమైనా పాజిటివ్ నోట్ తోటి వస్తారా, టోన్ ఏమైనా కొద్దిగా పాజిటివ్గా ఉంటుందా?
సో వాళ్ళు పాజిటివ్ టోన్ని మెయింటైన్ చేయడానికి గల రీజన్స్ ఏంటో కూడా మాట్లాడదాం. సో రీసెంట్గా మనకి కన్సంప్షన్ వీక్ అవ్వడానికి గల కారణం అంతా మాట్లాడుకునేది ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. సో రీసెంట్గా వస్తున్నటువంటి ఇన్ఫ్లేషన్ డేటా మనం గమనించినట్లయితే అది ఆర్బీఐ కంఫర్ట్ జోన్ లిమిట్స్లోకి వచ్చేసింది, ఆల్రెడీ 4 కంటే బిలోకి వచ్చేసింది. అండ్ ఫోర్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఉంది, గోయింగ్ ఫర్దర్ మనకి ఇన్ఫ్లేషన్ ఇంకా తగ్గుతుంది అని. అండ్ మనకి ఈ రూరల్ ఎకానమీ కూడా కొంతవరకు బూస్ట్ అవుతుంది అని చెప్పేసి ఆర్బీఐ కూడా చెప్తుంది, మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ క్యాలెండర్ ఇయర్ అంటే జూన్ జూలై దగ్గర నుంచి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దానికి తోడు మార్కెట్లో లిక్విడిటీని పెంచే ప్రయత్నంలో అటు ప్రభుత్వం అడుగులు వేస్తుంది అండ్ ఆర్బీఐ అడుగులు వేస్తుంది. ఇదంతా కూడా లోకల్ కన్సంప్షన్ బూస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఇక్కడ కేవలం ఇండియాలోనే జరుగుతుంది అని అంటే అదొకటే కాదు, ఈవెన్ చైనా కూడా లోకల్ కన్సంప్షన్ బూస్ట్ చేసే విధంగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు మార్కెట్ ఎందుకు రికవర్ అయింది అని అంటే ప్రపంచం అంతా కూడా కన్సంప్షన్ బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల కంపెనీల యొక్క నెంబర్లు బాగుండే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ ఈ పాజిటివ్ నోట్ తోటి కొంతవరకు మార్కెట్స్లో కూడా కొత్త ఊపు వచ్చింది. సో గోయింగ్ ఫర్దర్ ఇది కంపెనీ నెంబర్స్లో ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వకపోయినా ఒక 3 నుంచి ఇంకొక 3 నెలలు మేబీ మనకి జూన్ తర్వాత రాబోయేటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్లో అది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఇప్పుడు మనం కొంచెం టెక్నికల్గా కూడా మాట్లాడినా నిఫ్టీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది ఇంతవరకు డౌన్ ట్రెండ్ ఏదైతే ఫార్మేషన్ జరిగిందో దాని నుంచి బయటికి అయితే రాలేదు. ఈ రోజు మనకు అంత రికవరీ వచ్చినప్పటికీ అది ఆ ట్రెండ్లోనే స్ట్రక్అప్ అయితే కనిపిస్తుంది. సో ఈవెన్ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినా కానీ అది డౌన్ సైడ్ ట్రెండ్ బ్రేక్అవుట్ చేసేసింది. మళ్ళీ ఆ ఛానల్లోకి అయితే ఇవాల్టి రికవరీ తోటి కూడా ఇంకా ఎంటర్ కాలేదు. సో ఇవాళ వచ్చినటువంటి రికవరీని కంప్లీట్ పాజిటివ్గా తీసుకునే అవకాశం లేదు. ఇది ఒక టెక్నికల్ బౌన్స్గా మాత్రమే మనం పరిగణించాలి. అక్కడి నుంచి మళ్ళీ మన సెల్లింగ్ వస్తుందా రాదా అనేది మనం ఇక్కడ జరగబోయేటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని చూడాలి. కాకపోతే నా గట్ ఫీలింగ్ ఇది ఒక ఫెయిర్ వాల్యుయేషన్లోకి ఎంటర్ అయింది కాబట్టి దెర్ ఇస్ అ వెరీ హై ప్రాబబిలిటీ కంగారో మార్కెట్ అని ఇంతకుముందు చెప్పాను అక్కడక్కడ తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీంతో పాటుగా ఈ రోజు మనకి పర్టికులర్గా ఏవి మనకి మార్కెట్కి బాగా కాంట్రిబ్యూట్ చేశాయనేది చూస్తే ఈ రోజు పర్టికులర్గా మనకి ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్టీ, M&M, ఇన్ఫోసిస్, కోటాక్. సో బేసిక్ ఎక్కువ డిఫెన్సివ్స్ అంటే సో దాంతోపాటు బ్యాంక్స్ అనేవి సైక్లికల్స్ లోకి వస్తాయి. ఈ రోజు ఐటీ కూడా కొంతవరకు రికవర్ అయింది. సో బ్యాంక్స్ పరంగా మనం ఎప్పటి నుంచో ప్రాపర్గానే బులిష్గానే ఉన్నాం. బ్యాంక్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా కొంతవరకు రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్స్ పడటం కూడా బ్యాంక్స్కి ఒక రకంగా మంచి విషయమే. సో ఇప్పుడు మార్కెట్లు పడ్డప్పుడు సహజంగా ఎఫ్డీస్కి సంబంధించిన ఫ్లోస్ పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ లోన్ టు డెప్ట్ రేషియో వాళ్ళది కూడా బాగోలేదు, వాళ్ళ లోన్ బుక్ వర్సెస్ ఎఫ్డీ రేషియో, డిపాజిట్ రేషియోస్ బాగోలేదు. సో ఇప్పుడు కొంతవరకు ఆ డిపాజిట్ రేషియోస్ కూడా కొంత ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క టోన్స్ కూడా పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి. అండ్ దానికి తోడు ఆర్బీఐ 190,000 కోట్ల వరకు కూడా ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంతో కూడా బ్యాంక్స్ త్రూ ఛానలైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి బ్యాంక్స్కి బిజినెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈకి అడ్వాంటేజ్ ఇచ్చారు, లోన్ బుక్స్ గ్రో అవుతాయి బెటర్ కానీ. సో అన్ని రకాల పాజిటివ్ ఆస్పెక్ట్స్ దీనికి ఉన్నాయి. దాంతోపాటుగా వాటిల్లో మనకి లాస్ట్ 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మనకి బ్యాంక్స్ అని రిటర్న్ ఇచ్చాయి అని అంటే పర్టికులర్గా పిఎస్యూ సెగ్మెంట్ బ్యాంక్స్ ఇచ్చాయి కానీ ప్రైవేట్ బ్యాంక్స్ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయలేదు అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా ఎటువంటి పార్టిసిపేషన్ ఇవ్వలేదు. సో ఆ పాయింట్లో చూసినా కానీ కొంతవరకు ఫేర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఐటీ రిలేటెడ్ కూడా అది యూఎస్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల మనకు ఐటీలో రీసెంట్గా కరెక్షన్ వచ్చింది కానీ ప్రాక్టికల్గా ఇండియన్ ఐటీకి కంప్లీట్గా ఎటువంటి ప్రాబ్లం ఎక్స్పోజర్ అయితే లేదు. ఎస్ అక్కడ ఒకవేళ ఎకనామిక్ స్లో డౌన్ ఉంటే మన ఇండియన్ ఐటీ కూడా హిట్ తీసుకుంటుంది. కాకపోతే మన ఇండియన్ ఐటీ అనేది హై రిచ్ అంటే మనకి ఎక్కువ క్యాష్ ఫ్లోస్ని మెయింటైన్ చేసేటువంటి కంపెనీస్ కాబట్టి కొద్దిగా స్టేబుల్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో అదేవిధంగా ఎఫ్ఐఎస్కి సంబంధించిన యాక్టివిటీ కూడా ఎలా ఉందో చూస్తే మనకి నిన్నటి రోజున అంటే 17వ తారీఖున మాత్రం కొంతవరకు సెల్లింగ్ అయితే చేశారు. 4,500 కోట్ల వరకు కూడా సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. అఫ్కోర్స్ దానికి డిఐఎస్ కూడా బాగానే బయింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఎంతకాలం డిఐఎస్ బయింగ్ సపోర్ట్ని ఇస్తారు. సో వాళ్ళ దగ్గర ఇప్పటికీ కూడా ఇంకా క్యాష్ అయితే మెయింటైన్ అవుతుంది. ఇంకా 5 to 6% క్యాష్ రేషియో మనకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఉన్నట్టుగా కనిపించింది. కాకపోతే ఇప్పుడు పెద్ద కన్సర్న్ ఏంటంటే మనకి ఇండియన్ రీటైలర్స్ మ్యూచువల్ ఫండ్స్ స్టాపేజ్ రేషియో ఇంకా పెరిగింది. మనకి జనవరికి సంబంధించిన డేటా ఫిబ్రవరిలో మాట్లాడుకున్నప్పుడు 107గా ఉంది. అంటే 100 యాక్టివేట్ అయితే 107 అంటే ఒక 7 ఎక్స్ట్రా డియాక్టివేట్ అవుతున్నాయి. అది కాస్త 123కు చేరుకుంది ఇప్పుడు. అంటే యాక్టివేషన్స్తో పోలిస్తే 23% ఎక్స్ట్రా డియాక్టివేట్ అవుతున్నాయి. అది కొద్దిగా కన్సర్నింగ్గా ఉంది. ఈ రేషియో ఇంకొంచెం పెరిగితే డిఐఎస్ దగ్గర కూడా లిక్విడిటీ ఇష్యూ కనుక వచ్చింది అని అంటే అప్పటికి కూడా ఎఫ్ఐఎస్ కనుక సెల్లింగ్ ఆపకపోతే అసలు ప్రమాదం అప్పుడు ఉంటుంది. సో అక్కడి వరకు మన మార్కెట్ నెట్టబడుతుందా అనేదే పెద్ద ప్రశ్న. నా అంచనాల మేరకు అక్కడి వరకు మార్కెట్ నెట్టబడదు. సో మార్కెట్కి ఒక థియరీ కూడా ఉంది.
ఎప్పుడైతే అందరూ భయపడతారో అప్పుడు బల్క్ బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది సహజంగా మార్కెట్లో. సో దానికి నిదర్శనం ఏంటి అని అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాప్ అవ్వాలి. స్టాప్ అయినప్పుడు వీళ్ళకి మంచి లిక్విడిటీ దొరుకుతుంది ఎఫ్ఐఎస్కి. బై దట్ టైం మన ఇండియన్ మార్కెట్స్లో కూడా కొంత స్టెబిలిటీ ఏర్పాటు, అంటే మనకి ఇన్ఫ్లేషన్ తగ్గటము, లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్లోకి రావటము, ఇదంతా కూడా ప్రాపర్గా ఈ గైడెన్స్లు పెంచితే గనక ఎఫ్ఐఎస్ మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎఫ్ఐఎస్ తిరిగి రారు అనే మాట లేదు. ఇండియన్ మార్కెట్ ఇస్ స్టిల్ అట్రాక్టివ్. ఎఫ్ఐఎస్ ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే సెల్లింగ్ చేశారో ఎగ్జాషన్ లిమిట్ కి రీచ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఎఫ్ఐఎస్ యొక్క వాటాతో కంపేర్ చేస్తే ఇప్పుడు డిఐఎస్ యొక్క వాటా ఇండియన్ మార్కెట్స్ లో పెరిగింది. వాళ్ళు మళ్ళీ దాన్ని రివర్స్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఈ టైంలో పెట్టుబడులు పెట్టకపోతే, ఈ టైంలో ఉన్నటువంటి మార్కెట్ని కనుక మనం చూసి జడ్జ్ చేసే ప్రయత్నం చేస్తే మన లైఫ్ని మనమే జడ్జ్ చేసుకున్నట్టుగా మారుతుంది. ఈ టైంలో పెట్టుబడులు పెట్టాల్సిందే. సో రేవంత్, ఇప్పుడు లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మార్కెట్ పడుతుంది. సో మార్కెట్ పడడం కూడా మంచిదే. కొత్త వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ కావడానికి, ఆపర్చునిటీ తీసుకోవడానికి మంచిదని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా మీరు జస్ట్ గత కొద్ది సెకండ్ల విషయం కూడా మీరు ఆ విషయమే చెప్పారు. మార్కెట్ పడుతుంది కాబట్టి ఈ టైంలో మనం మార్కెట్లోకి ఎంటర్ కాలేకపోతే అది మన బ్యాడ్ లక్ అని చెప్తున్నారు కదా. అంటే అందరు ఇదే చెప్తున్నారు కామన్ గా. మరి మార్కెట్ ఇంత ఫాలో ఉన్నప్పుడు, మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు, మార్కెట్లో ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి సెక్టార్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటారు? ఎటువంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటారు? అంటే ఈ టైంలో అన్నీ కొంత తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి కదా, మరి తక్కువలో ఉన్న ప్రతి స్టాక్ని పోయి మనం పట్టుకోవచ్చు అంటారా? సో ఎంట్రీ కావాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పలానా స్పెసిఫిక్ సెక్టార్ విషయంలో కానీ, పలానా స్పెసిఫిక్ స్టాక్ విషయంలో కానీ. సో బేసిక్గా నేను చాలా క్లియర్గా చెప్తాను, స్టాక్ జోలికి అయితే వెళ్ళకండి. దానికి గల కారణం ఏంటి అంటే మార్కెట్ రికవర్ అవుతుంది కానీ స్టాక్ రికవర్ అవుతుంది అనడానికి మాత్రం ఎవిడెన్స్ లేదు. సహజంగా స్టాక్స్ 10 సంవత్సరాల వరకు కూడా పెరగకుండా ఉండిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే సెక్టర్ విషయంలోకి వస్తే ఒకవేళ ఇండివిజువల్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా సమస్యలు ఉన్నా సెక్టర్ ఎప్పుడు ఎఫెక్ట్ కాదు. మొన్నటికి మొన్న ఇండస్ఇండ్ బ్యాంక్ అదేం బ్యాడ్ బ్యాంక్ ఏం కాదు, ఒక చిన్న ఇష్యూ వల్ల విపరీతమైన ఫాల్ కి గురైంది. 27% పడేసి. సో అది మనం యాంటిసిపేట్ చేయగలుగుతామా? కానీ అట్లా అని చెప్పేసి ఎంటర్ బ్యాంక్ ఇండెక్సే పడిపోయిందా అని అంటే లేదు కదంతా. సో అదే నా పాయింట్. మనం ఏ బ్యాంక్లో అంటే ఏ పర్టికులర్ స్టాక్లో ఏ యాక్టివిటీ జరుగుతుందో మనం జడ్జ్ చేయడం చాలా కష్టం. కాబట్టి సో నేను కరెక్ట్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి అని చెప్తాను. ఆ మ్యూచువల్ ఫండ్లో కూడా ఏ సెగ్మెంట్ మీద ఫోకస్ చేయాలనేది పెద్ద ప్రశ్న మీరు అడిగారు ఇప్పుడు. సో సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అటు ఎకనామికల్గా కానీ టెక్నికల్గా కానీ 2 పాయింట్స్లో కూడా నేను ఒకసారి జడ్జ్ అంటే మీకు నా వైపు నుంచి వ్యూ చెప్తాను. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి? నెక్స్ట్ ప్రభుత్వం ఎటువైపుగా ఫోకస్ చేస్తుంది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎటువైపు ఫోకస్ చేసింది? అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, రైల్వే వాటి మీద ఫోకస్ చేసినప్పుడు ఆ సెగ్మెంట్స్ ర్యాలీ అయ్యాయి. ఇప్పుడు వేటి మీద ఫోకస్ చేస్తుంది? ఇప్పుడు జనాల చేతుల్లో డబ్బులు పెట్టడం మీద ఫోకస్ చేస్తుంది, ఉద్యోగ కల్పన మీద ఫోకస్ చేస్తుంది, ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి వ్యాపారాలను బూస్ట్ చేసే వాటి మీద ఫోకస్ చేస్తుంది. సో ఇదంతా కూడా డైరెక్ట్గా దేనికి బెనిఫిట్ చేస్తుంది? సో ఈ ప్రాసెస్ అంతా ఇంప్లిమెంట్ అవ్వాలన్నా అంటే ఇప్పుడు ఆర్బీఐ కూడా లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది. సో ఆర్బీఐ లిక్విడిటీని ఏ విధానంలో పెంచుద్ది? ముందుగా బ్యాంక్స్కి ఇస్తుంది, బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి ఇస్తాయి, ఎన్బిఎఫ్సిస్ మైక్రో ఫైనాన్స్కి ఇస్తాయి, మైక్రో ఫైనాన్స్ వ్యాపారులకి లేకపోతే చిన్న చిన్న వ్యక్తులకు మనలాంటి వాళ్ళు రీటైలర్స్ అందరూ కూడా డబ్బులు పంపించేస్తూ ఉంటాయి. సో ఈ ఛానల్ ఏదైతే ఉందో సహజంగా ఛానల్ అంతా కూడా ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా గత 5 సంవత్సరాలకు సంబంధించిన చార్ట్ కూడా మొదలు పెడుతున్నాను. సో మెరూన్ కలర్లో ఉన్నటువంటి లైన్ అంతా కూడా బ్యాంక్ ఇండెక్స్ అనమాట. ఆ బ్యాంక్ ఇండెక్స్ అండ్ మిగతాదంతా కూడా నిఫ్టీ. సో నిఫ్టీ తోటి కంపేర్ చేస్తే ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది. గత 5 సంవత్సరాల యొక్క యావరేజ్ చూసినప్పుడు మనకి ర్యాలీ మేజర్గా వచ్చిందంతా 2024లో. ఆ 2024లో వచ్చినటువంటి ర్యాలీలో మనకి బ్యాంక్ ఇండెక్స్ అనేది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయలేదు. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఫాల్లో కూడా బ్యాంక్ ఇండెక్స్ అనేది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయలేదు. మనకి నిఫ్టీ 12-13% పడితే మనకు అదే బ్యాంక్ నిఫ్టీ విషయంలోకి వస్తే గట్టిగా 8%-9% పడ్డది. అదేవిధంగా మనకి ఫిన్ నిఫ్టీ అంటే ఫైనాన్స్ సెగ్మెంట్కి సంబంధించి చూస్తే గట్టిగా 4% పడ్డది. సో బేసిక్ ఇక్కడ ఎవిడెంట్గా అర్థం చేసుకోవాలి, చాలా రెసిలియంట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నాయేమో అన్న ఒక ఇండికేషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇటువంటి వాటిల్లో కనుక మనం చూసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోగలిగితే ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత అడ్వాంటేజ్ ఇస్తాయి. అండ్ దాంతోపాటుగా వీళ్ళు డబ్బులన్నీ వచ్చిన తర్వాత దేని మీద ఖర్చు పెడతారు? కన్సంప్షన్, ఎఫ్ఎంసీజీ, మా కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, అందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా వచ్చింది. సో బేసిక్ ఎక్కువ ఖర్చు పెట్టలేదు అంటే ఇక్కడే ఖర్చు పెడతారు. సో బేసిక్ ఇప్పుడు అంతా కూడా మీ చేతికి డబ్బులు వస్తాయి. సింపుల్గా చెప్తా, మీ చేతికి డబ్బు రొటేషన్ ఎటువైపుగా జరుగుతుందో వాటిని కొనాలి. మీ చేతికి బ్యాంకుల ద్వారా డబ్బులు వస్తాయి,
మీ చేతిలోంచి వచ్చిన డబ్బులు నెక్స్ట్ ఈ ఎఫ్ఎంసీజీఓ లేకపోతే కన్స్యూమర్ డ్యూరబుల్సో లేదా ఒక 2-వీలర్ ఆటోమొబైల్ సెగ్మెంటు వేటి మీద ట్రాన్స్పోర్టు, ట్రావెల్స్, టూరిజము, సో బేసిక్గా దేని మీద ఖర్చు మనం పెడతామో అవి ఎక్కువగా బూస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ యొక్క థీమ్ ప్రజల చేత ఖర్చు పెట్టించటమే, ప్రభుత్వం ఖర్చు పెట్టడం గవర్నమెంట్ థీమ్ కాదు. సింపుల్గా ఏ అనలిస్ట్ అవసరం లేదు, నేను కూడా అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీరు ఏమేమి ఖర్చులు పెడతారు, ఏ ఐటమ్స్ కొంటారో రాసుకోండి, అయిపోయింది అంతే. మీరే ఇన్వెస్టర్స్. సో జస్ట్ ఒక చిన్న ఆలోచన చేస్తే చాలు, అదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.